ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా? అయినా గూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోతాం మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. అంటే జైళ్ళల్లోనా లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ పెట్టండి. ఏ చట్టాలు వేయాలనుకుంటే అవి వేయండి అంటూ గూడా ప్రశ్న రావణ్ మీద, యూట్యూబర్ మీద 102 కేసులకు పైగా కేసులైతే నమోదయ్యాయనేది మనం వింటూ ఉన్నాం. సో, ఈ గడిచిన 10 రోజులుగా ఏం జరుగుతోంది అనేది గూడా అందరం గూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. సో, ఈరోజు ఒక ఉపా చట్టం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా నాకు తెలిసి అంటే ఇంచుమించుగా మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. ఉపా చట్టం అనే దాన్ని మాత్రము ఇప్పటివరకు ఎక్కడ గూడా ఎవరి మీద గూడా వేసిన దాఖలాలైతే లేవు. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే ఎవరైనా గూడా కామెంట్ చేయండి. ఇప్పుడు రావణ్ మీద అంటే ఒక యూట్యూబర్ మీద. సో, ఇది ఫస్ట్ టైము కేసు వేయడము. అంటే ప్రశ్నించిన నెపమే గాదు. అసలాయన ఎట్లా మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? సభలో ఏం జరిగిందసలు? అది ఏం సభ? ఎవరిని కించపరుస్తూ మాట్లాడాడు? దేశద్రోహం కేసు అనంటే దేశానికి హాని చేసే రకంగా ఎలా బిహేవ్ చేశాడు? సో, ఇది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లోన ఎవరైనా మాట తూలేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, నోరు జారేటప్పుడు కొంచెం కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో అంటే ఫ్రీగా వస్తాయి గదా! మాటలన్నట్టు మాట్లాడుకొని వెళ్ళిపోకుండా. సో, ఈ కేస్ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాం ఒకసారి. అక్కడున్న అధికార పార్టీ గూడా ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉంది అనేది. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారున్నారు. వారితో నమస్తే సార్. నమస్కారం. సార్ ఒక రకమైన ఇష్యూ జరుగుతోంది. అంటే చాలా సరికొత్త అంశంగా కనిపిస్తుంది ఇది. ఎందుకంటే దేశద్రోహం అని అనంగానే మనం మతం వీటిని కించపరిచేటప్పుడు కామన్‌గా వాడతాం తప్ప, ఉపా చట్టం ఎవరి మీద పెట్టినట్టుగా ఇప్పటి వరకు పెద్ద ఒక యూట్యూబరు లేదా ప్రశ్నించినందుకు పెట్టినట్టుగా ఎక్కడ కనిపించలేదు. సో, ఇప్పుడు ఇది అసలు ఈ కేసు ఉపా చట్టం ఎందుకు నమోదు చేయాల్సొచ్చింది? ఎవరి ప్రమేయం వలన ఇది చేశారు? ఎవరు దీని మీద ఆర్డర్స్ అనేవి పాస్ చేశారు తీసుకోవాలి అని? ఇది ఇప్పుడు అసలు చట్టం ఆ యూట్యూబర్ మీద ప్రయోగించే ముందు ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభ పేరుతో ఒక సభ జరిపారు. అందులో ఈ ప్రశ్న రావణ్ కూడా పాల్గొన్నాడు. అదేవిధంగా జడా శ్రవణం ఇంకా తదితర నాయకులంతా పాల్గొన్నారు. అది ఎవరిని ఉద్దేశించి సభ ఏర్పాటు చేశారు? దళిత క్రైస్తవుల సమస్యలు చర్చించడానికి. అక్కడ దళిత క్రైస్తవుల సంగతి చర్చించారో లేదో కానీ పైకి హైలైట్ అయిన అంశాలు ఏంటంటే కులాలని, మతాలని, అధికార పార్టీ నాయకుల్ని దూషించడానికే సమయం అంతా సరిపోయింది. పైగా అనుచితమైనటువంటి ప్రసంగాలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, కులాలని మతాలని రెచ్చగొడుతూ, అదేవిధంగా పోతే వ్యక్తిగతంగా కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడారని, ఈ నేపథ్యంలో వారి మీద నూక్ అండ్ కానర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేక కేసులు జన సైనికులు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు పోలీసులకి. ఆ నేపథ్యంలో వారిని పరంపరగా అనేక పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుల్లో భాగంగా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఫిర్యాదు ఒకే రూపంలో ఉన్నది కాబట్టి ఆయనకి త్వరితగతిన బెయిల్ లభించడం జరిగింది వాటిల్లో. అయితే నవంబర్ నెలలోనే ఆయన ఒక వీడియో చాలా అంటే ఉగ్రవాదులకి మద్దతుగా, తీవ్రవాదులకు మద్దతుగా ప్రసంగించిన ఒక వీడియో పోలీసు వారి పరిశోధనలో తేలింది. దాని మీద వాడు తీవ్రంగా పరిశోధించిన తర్వాత ఇది విద్యార్థుల్ని, యువతని రెచ్చగొడుతూ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి, కుక్కలు జింపిన విస్తృతి చేయడానికి వీళ్ళు ఒక కుట్ర పన్నినట్లుగా ఉంది. ఆ పన్నాగంలో భాగంగానే ఈ వీడియో రిలీజ్ చేసినట్టున్నారని భావించి పోతే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉపా అంటే అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ సంబంధించిన ఉగ్రవాద నిరోధక చట్టం అండి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం అంటారు పూర్తిగా వివరించి చెప్పాలంటే. ఆ చట్టాన్ని ప్రయోగించకపోతే యువతని, విద్యార్థుల్ని, సమాజాన్ని చెడు మార్గాల్లో నడిపించే వీలుంది. ఈ వీడియోల ద్వారా ఎమోషన్స్కి గురై వీళ్ళు వక్రమార్గం పట్టే అవకాశం ఉంది. సమాజం వక్రమార్గం పట్టకుండా, సమాజం గాడి తప్పకుండా
సమాజం రుజువర్తనలో నడుచుకోవాలంటే, రుజుమార్గంలో నడుచుకోవాలంటే సమాజం ముందుగా కట్టడి చేయకపోతే, ఇక అందరూ ఏ రకమైన భయం లేకుండా సభా స్వాతంత్రాన్ని, వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసి, తద్వారా ప్రభుత్వాలు వీటిని నిలువరించడంలో విఫలమయ్యాయని చెప్పి నిందకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాబట్టి చెడు మార్గంలో నడిచే యువతని, చెడు మార్గంలో నడిచే సమాజాన్ని రుజు మార్గంలో పెట్టాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ప్రభుత్వం ఉండాలి. కాబట్టి యథా రాజా తదా ప్రజ అంటారు. ఇది తేలిగ్గా తీసుకొని వదిలేస్తే భవిష్యత్తులో యువతరం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో గంజాయికి, డ్రగ్స్కి, అదేవిధంగా బెట్టింగులకి, అదేవిధంగా రక్తచందనం, నక్షత్ర తాబేళ్లు స్మగ్లింగు, అదేవిధంగా అవినీతి, దోపిడీ, దొంగతనాలు ఆదర్శమయ్యాయి సమాజంలో కొన్ని వర్గాలకి. ముఖ్యంగా వారిలో మళ్ళా యువత విద్యార్థులు కూడా ఉన్నారు. చాలా మంది వాళ్ళ హవాలా లావాదేవీలకి కొంతమందిని దుబాయ్లో పెట్టారు, కొంతమందిని కువైట్లో, కొంతమందిని ఇతర దేశాల్లో పెట్టి ఈ డబ్బు లెక్కింపు మిషన్లు తీసుకెళ్లి నోట్ల కట్టలు వాళ్ళ చేతికిచ్చి లెక్కించడం, అదేవిధంగా స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ జరిగిన సందర్భాలు మనం చూసాం, విన్నాం. కాబట్టి ముందుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఉద్దేశంతో ఇది కూడా ప్రివెంటివ్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్ అనమాట. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం దీన్ని ప్రయోగించి వీళ్ళందరినీ కట్టడి చేయకపోతే వాళ్ళు తల్లిదండ్రులకి దూరం అవుతారు, సమాజానికి దూరం అవుతారు. పోసే దేశద్రోహానికి పాల్పడే ఇలాంటి వాళ్ళని మనం మొగ్గలోనే తుంచేయాలి అనే సదుద్దేశంతో భవిష్యత్తు అంతా పావన నవజీవన బృందావన నిర్మాతలైన ఈ భావితరాన్ని, ముఖ్యంగా యువతని, విద్యార్థుల్ని రుజుమార్గంలో పెట్టాలంటే ఇది ఒక్కటే చివరి అస్త్రం అనే ఉద్దేశంతో ఈ ఉపా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రశ్న రావణ విషయంలో ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఇది మధ్యయుగాల నాడు కాదు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, సభా స్వాతంత్రం ఉంటుంది. అయితే ఈ సభా స్వాతంత్రాన్ని, వాక్ స్వాతంత్రాన్ని, ప్రశ్నించే హక్కును దుర్వినియోగం చేశారనే అభియోగాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే నవంబర్ నెలలో వారు విడుదల చేసినటువంటి వీడియో రూపంలో అయితే అది తీవ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, ఉగ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ చేసిన ప్రసంగం ఆ వీడియో. అదేవిధంగా ఏలూరులో జరిగిన క్రైస్తవ మహాసభలో, దళిత క్రైస్తవ మహాసభలో సమస్యలు చర్చించిన దానికంటే ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మతాల మధ్య చిచ్చుబిట్టేలాగా ప్రవర్తించడం, కులాల మధ్య చిచ్చుబిట్టేలాగా ప్రవర్తించడం, ప్రాంతాల మధ్య చిచ్చుబిట్టేలాగా ప్రవర్తించడం, ఇవన్నీ వారి ప్రసంగాల్లో వెల్లడైన అంశాలు. కాబట్టి ఈ అంశాలు వీటన్నిటినీ క్రోడీకరించుకున్న పోలీసు యంత్రాంగం ఇక చివరి అస్త్రంగా ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు యాంటీ సోషల్ ఈ యాక్టివిటీని చూసిన తర్వాత ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ లక్షణం అని పోలీస్ యంత్రాంగం భావించింది. మీరు అన్నట్టు 102 కేసులు నమోదైనట్టు వెల్లడవుతున్నాయి. 4 కేసుల్లో మొదట పెట్టిన 4 కేసుల్లో బెయిల్ సాధించారు. అప్పటికి ఆ వీడియో అది ఇంకా పోలీసులు నిర్ణయానికి రాలేదు. ఆ వీడియో పరిశీలన అదంతా జరుగుతుంది. అప్పటికి ఇంకా పరిశీలనకు పూర్తి స్థాయిలో వాడు పరిశీలించలేదు. చివరికి ఆ వీడియోని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక ఇలాంటి వ్యక్తులు, ఇదే కాకుండా గతంలో కూడా అనేక వీడియోలు చేశారంట. ఆ వీడియోల్లో కూడా వీరు ఒక వర్గాన్ని, ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని, అధికార పార్టీలో ఉండేటటువంటి వ్యక్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అంటే నెగటివ్ రోల్ ఎక్కువ ప్లే చేస్తున్నాడు. అంటే యూట్యూబర్ కావచ్చు, పోతే పత్రికా స్వాతంత్రం ఉండొచ్చు, మీడియా స్వాతంత్రం ఉండొచ్చు, దాన్ని దుర్వినియోగం చేస్తే అతి సర్వత్రా వర్జేయత్, అమృతం కూడా విషంగా మారుతుందంటారు డోస్ పెరిగితే. అలాగే హద్దుల్లో ఉండాలి, ప్రతిదానికి హద్దులు ఉన్నాయి. ఆ హద్దుల్ని మీరినప్పుడు
హద్దుల్ని అతిక్రమించినప్పుడు తప్పకుండా ఇలాంటి ఏ పోలీస్ యంత్రాంగం తీసుకునే చర్యలకు గురి కావాల్సి వస్తుంది. అవును. ఆ విషయాలు రాష్ట్రంలో ఉండే యువత కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువత కానీ, భారతదేశంలో ఉండే యువత కానీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఆవశ్యకత ఉంది. ఉంది. ఎమోషన్స్ గురి కాకూడదు, రెచ్చగొట్టే ప్రసంగాలకి, అవును. రెచ్చగొట్టే ధోరణులకి, పోతే అదేవిధంగా డ్రగ్స్కి, అదేవిధంగా గంజాయికి అవును. అలవాటు కాకుండా భావి పౌరులుగా, ఉమ్, నేషన్ బిల్డర్స్గా, ఉమ్, భావి ఆంధ్ర భాగ్య విధాతలుగా, భారత భాగ్య విధాతలుగా వాళ్ళు రూపాంతరం చెందాల్సిన ఆవశ్యకత ఉంది. అవును. హ్యూమన్ రిసోర్సెస్ భారతదేశం యొక్క బలం. ఉమ్, యువతరమే ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దేవాళ్ళు. అవును. అదేవిధంగా భరతమాత నుదుటి తిలకం మెరవాలంటే, ప్రపంచ వీధుల్లో భారతదేశం తలెత్తుకు తిరగాలంటే భారతదేశంలో హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కాబట్టి, అందులో ముఖ్యంగా యువతరం పాత్ర ఉంది కాబట్టి, అవును. ఆ యువతరం రుజుమార్గంలో నడిచి పోతే నడిచేటట్టు చేయాలి. గొప్పగా చదువుకొని, అవును. అదేవిధంగా మంచి స్థాయికి ఎదిగి పోతే ఇటు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, మరో పక్క భరతమాత గౌరవాన్ని నిలబెట్టి మన భరత భూమికి, తెలుగునాడుకి కీర్తి ప్రతిష్టలు తేవాలని అవును. ఆ సదుద్దేశంతో, ఉన్నతాశయంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవును. చర్యకు ఉపక్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ ఇప్పుడు ఉపా పెట్టారు కదా సార్, ఈ ఉపా వలన అంటే ఒకవేళ జైలులో గనక పెడితే ఉమ్. ఎలాంటి అంటే ఎన్నాళ్ళు శిక్ష పడే అవకాశం? ఇది వరవరరావు గారి మీద పెట్టారు, అవును, అప్పట్లో పెట్టారు. అట్లాగే ప్రొఫెసర్ సాయిబాబా గారి ఇప్పటికీ మీద అట్లానే పెట్టారు. ఉన్నట్టుంది కదా సార్ వరవరరావు గారు? వారికి ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, అవును. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు, అదే విధంగా బాంబే వదిలి వెళ్ళకూడదన్నారు. తర్వాత వారు మళ్ళీ విన్నవించుకున్నారు కోర్టుకి. నేను హైదరాబాద్లో అయితే సొంత ఇల్లు ఉంది, ఆ సొంత ఇంట్లో ఉంటే నాకు ఖర్చు లేకుండా పోతుంది. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఖర్చు భరించి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. పైగా నేను చాలా వయోవృద్ధుడిని అన్నారు. పైగా ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది, కండిషన్ బెయిల్. ఆ మేరకు బాంబేలో ఉంటున్నారు. ఇప్పుడు బాంబే నుంచి హైదరాబాద్ రావడానికి కూడా పిటిషన్ పెట్టుకున్నట్టు తెలిసింది. అయితే అది కోర్టు అంగీకరించింది లేనిది నాకు తెలియదు. మరి ఇప్పుడు బాంబేలో ఉన్నారో హైదరాబాద్ లో ఉన్నారో తెలియదు. సో ఇప్పుడు ఇది ప్రొఫెసర్ సాయిబాబా గారు చనిపోయారు. అట్లాగే ఇలా కొంతమంది మీద ఉపా చట్టం ప్రయోగించారు. బట్ యూట్యూబర్స్ మీద మాత్రం ఇదే ఫస్ట్ టైం కదా, ఇప్పుడు వచ్చిందని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా ఫస్ట్ టైమే ఉంటది. తర్వాత అతిక్రమిస్తే మిగిలిన వాళ్ళకి కూడా ప్రశ్న రావడం పరిస్థితే వస్తుంది. ఇంతేకాదు, ప్రముఖ నావలిస్ట్ గోపీచంద్ గారు, త్రిపురనేని గోపీచంద్ గారు తన నవల్ చీకటి గదులైన నవల్లో ప్రశ్నించడం నేర్పినందుకు నాన్నకు అంకితం అంటాడు. ఆయన ఎవరో కాదు, గొప్ప ఆల్ ఇండియా రేడియోలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన రేడియో కేంద్రంలో ఉన్నతోద్యోగిగా చేశాడు. అదేవిధంగా సినిమా రంగంలో అనేక సినిమాలకు మాటలు సమకూర్చాడు, కథ సమకూర్చాడు. అదేవిధంగా వారు సీతారామయ్య గారి అది వీలునామా, అది చాలా ప్రఖ్యాత నవల. అదేవిధంగా చీకటి గదుల నవల ప్రఖ్యాత నవల. అనేక నావల్స్ రాశారు. పైగా వారి తండ్రి గారు బ్యారెట్లా చేశారు. ఆయన ఐర్లాండ్ లో బ్యారెట్లా చేసి తెనాలి ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. వారి నాన్నగారు ఏనుగు మీద ఆయన ఊరేగించి సన్మానం చేశారు. తెలుగు నుడికారం వంపు సొంపుల్ని ఆయన ఎలుగెత్తి చాటిన మనిషి. తెలుగు భాషా సాహిత్యాలకి చాలా గొప్ప కృషి చేసిన ఆయన తనయుడు గోపీచంద్ గారు తన తండ్రికి అనేక గ్రంథాలు రాస్తే, ఆయన తనయుడుగా గోపీచంద్ గారు తాను రాసిన పుస్తకంలో ఒక పుస్తకానికి ప్రశ్నించడం నేర్పిన నాన్నకి అంకితం అంటాడు. అంటే ప్రశ్నించడం అనేది ఉండాలి. ఆనాడు త్రేతాయుగంలో కూడా శంభుకుడు ప్రశ్నించాడు. శంభుకుడు అదేవిధంగా ప్రతి కాలంలో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఉంటారు, కాదనలేము. కానీ సద్విమర్శ ఉండాలి. ఆ ప్రశ్నలు చొప్పదంటు ప్రశ్నలుగా ఉండకూడదు, బేతాళ ప్రశ్నలుగా ఉండకూడదు. ఆ ప్రశ్నలు జవజీవాలతో కూడినగా ఉండాలి. ప్రజలు ఆమోదం పొందే ప్రశ్నలుగా ఉండాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాటిలాగా ఉండకూడదు. సో ఇప్పుడు ఈయనకి ఎట్లాగా సార్, అంటే ఇప్పుడు ఒకవేళ ఉపాగానికి వస్తే ఆయన్ని ఇంతే ఉంటదంటారా, ఇంకా జైలుకి వెళ్తే లైఫ్? అంటే శిక్షాకాలం అనేది అది న్యాయస్థానాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే 2 years నుంచి
2 years మినిమం బెయిల్ రాదంటారు. 2-2.5 సంవత్సరాల దాకా బెయిల్ రాకపోవచ్చు. ఆ తర్వాత బెయిల్ వస్తుంది, ఎవరికైనా ఓకే. బెయిల్ లభిస్తుంది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా అవును పౌరులకి ఉండే ప్రాథమిక హక్కుల ప్రకారం అవును వస్తాయి. తర్వాత బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు లేదు. ఇప్పుడు 4 కేసులలో బెయిల్ వచ్చింది కృష్ణారావునికి అవును అన్నారు, అవును కానీ కేసులు అవన్నీ ఉన్నాయి. బెయిల్ జస్ట్ వచ్చినంత మాత్రం బెయిలబుల్ కేసెస్ అవన్నీ అవన్నీ అంతే. బెయిలబుల్ కేసెస్. విత్ ఇన్ 7 years సంబంధించిన అవును కేసెస్. అవును మోర్ దాన్ 7 years అయితే నాన్ బెయిలబుల్ ఇవన్నీ ఉంటాయి. ఉమ్, ఆ తర్వాత ఏటికైనా మరలా ఇప్పుడు జైలుకి తర్వాత న్యాయస్థానాల్లో శిక్ష పడినా కూడా న్యాయస్థానాల నుంచి బయటకు రావడానికి ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం, ఒక అశుభ కార్యక్రమం, ఎవరో తల్లిదండ్రులు మానిస్తానో, రక్త అవును సంబంధికులు మానిస్తానో, పిల్లల మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును ఆ అంటే జైల్లో ఉండే వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి. ఇలాంటి చట్టాలన్నీ ఆ, ఉన్నాయని ఆ, తెలుసు కాబట్టి లోకానికి, ఉమ్, ముఖ్యంగా యువతరం విద్యార్థులు సమాజం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్వేచ్ఛకి భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నంత స్వేచ్ఛ, అవును హక్కులు భారతదేశంలో నిర్భయంగా జీవించడానికి, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఉమ్, అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వ్యాఖ్యానించినట్లు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగడానికి ఈ దేశంలో అవకాశాలు అవకాశం ఉన్నాయి. ఉంది దాన్ని అయితే వాటిని చెడగొట్టుకోకుండా. దుర్వినియోగం చేసుకోకుండా ఉమ్, చక్కగా స్వప్రయోజనాలకి, రాష్ట్ర దేశ ప్రయోజనాలకి, ఉమ్, మానవాళి ప్రయోజనాలకు ఉపయోగిస్తే వాళ్ళు ప్రశంసలు అందుకుంటారు, అవును హాయిగా జీవిస్తారు. భయం, ఎట్టి భయం లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ.